అల్టిమేట్ ఉంది. టాలీవుడ్ నే వెళ్తా అన్నాడు దేవరకొండ గారు, వెళ్తాడు పక్క. చాలా బాగుంది. అంటే మిగతా సినిమాతో పోలిస్తే ఇందులో చాలా హైలైట్ గా యాక్టింగ్ చేశారని చెప్తారు. అంటే ఇంతకు ముందు మనం ఒక లవర్ బాయ్ లాగా చూసాం, ఒక ఫ్యామిలీ లాగా చూసాం, ఇప్పుడు డిఫరెంట్ విషయం చూసాం. సో యాక్షన్ సీన్స్ చాలా బాగా చూసాడు, అదిరిపోయింది సార్. అంటే కొంతమంది సెకండ్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది, అక్కడ సెకండ్ పార్ట్ కూడా అవసరం లేదనుకున్నాను. లేదండి, పార్ట్ చాలా బాగుంది. పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టోరీ. నేను యాక్చువల్గా చిన్న రోల్ చేశాను, మీకు పార్ట్ 2 ఇప్పుడు కాదండి, చాలా బాగుంటుంది చూడండి. మరి హీరోయిన్ కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు, అవసరమా? స్టోరీ అలాంటిది, స్టోరీ అలాంటిది. యాక్చువల్గా హీరోయిన్ కి అంత స్కోప్ లేదనుకుంటున్నారు అందరూ, ఆ స్టోరీకి అంతే ఉంది. కంపేర్ చేయొద్దు. ఆర్ఆర్ఆర్ ని, బాహుబలిని, కేజీఎఫ్ ని, వీళ్ళ సలాన్ని అలా కంపేర్ చేయకండి. ఉంది, చాలా బాగుంది. సత్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. బట్ ఓవరాల్ గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న, ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్ ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ లో ఏమనుకున్నాడో మరి, రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడో మరి ఏమో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా డిజాస్టర్. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్ రెండు క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నా కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న, రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. ఒకటైతే చెప్పచ్చు, విజయ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫ్యాన్స్ కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడుతుంది. ఒక ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ తర్వాత అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మళ్ళీ యావరేజ్ ఫిలిమే అని చెప్పచ్చు. బట్ నెక్స్ట్ హిట్ మూవీ కోసం అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న, దీని కోసం తీసేసి. కొంచెం మాస్ హీరో దొరికాడు కాబట్టి కొంచెం మాస్ జోడించి మాస్కి ఎమోషనల్ గా తీసుకెళ్లాలని చూశాడు గౌతమ్ తిన్నూరి గారు. కానీ రాసుకున్న స్టోరీ రొటీన్ గా అనిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదన్న. ఏం జరుగుతుందో మనం చెప్పేసి, అంటే ఈడు వస్తాడని మనం చెప్పేసుకోవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం సత్యదేవ్ గారి మధ్య అండ్ విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ అయితే బాగా అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. బట్ ఇంటర్వెల్ వచ్చి హైప్ సీన్ తో సెకండ్ హాఫ్ హైప్ ఇంకా పెరిగిపోతుంది. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా ఇంకా లో చేస్తారు సెకండ్ హాఫ్. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి, ఏదో చప్పులు మార్గం ఏదో జరిగిపోతుంటాయి. అంటే రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదో కంగారుగా తీసినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. మళ్ళీ క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా అనిపిస్తుంది. ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, విజయ్ గారి యాక్టింగ్ ఉంటుంది. అంటే ఆయన కొంచెం బలంగా. ఎందుకు నచ్చలేదు మూవీ? వెళ్ళిపోతుంది చూసిన అది అవడానికి వచ్చాడు. మూవీ అయితే కొండన్న వెంకటేశ్వర నమ్ముకున్నాడు కదా, 100 రేట్లు ఇచ్చేసాడన్న. హిట్ అయితే ఒక మూవీ ఇలా తీయాలి, గౌతమ్ తిన్నూరి గారి యాక్షన్ మూవీ ఇలా తీయాలని చెప్పి జెర్సీ తర్వాత ఇలాంటి మూవీ తీసాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాలి. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కన్నాలు చూసామనుకో, ఆడపిల్ల గుండెల్లో దడదడలే. చాలా బాగుంది. ఎలా ఉందనిపించింది యాక్టింగ్? తీసిపడేసిన సినిమా మాత్రం ఈ మాత్రం దుమ్ములేసిపోయింది. సినిమా అంతా ప్లస్ కాదు, మైనస్ ప్లస్ అనుకోవచ్చు. సినిమాలో మైనస్ ఉన్నాయని ఒకటి అన్నాడు నాతో. ఆడి దొరికాడంటే నిన్ను చెప్పాలంటే 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గినా సినిమా బాగా 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు. 1,00,000 కోట్లు అవి 1,00,000 కోట్లు ఏ సినిమాలో యూట్యూబ్ లో రెచ్చగొడుతున్నావు, సినిమా ఎంత బాగుందని అడగండి. విజయ్ దేవరకొండ ఒకటి ఎంచుకుంటాడంటే 100% బాగుంటది అన్న. కింగ్డమ్ ఆ సౌండ్ పేరులోనే ఉంది. వైలెన్స్
సినిమా ఎక్సలెంట్ అన్న. KGF 3 లా ఉంది. కొంతమంది సినిమాని సగం వరకే తీసేసి పార్ట్ 2 లో బొమ్మను పెడితే సినిమా హిట్ అంటున్నారు. ఇక్కడ మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు, మళ్ళీ 1 man షో అంటున్నారు. ప్రతిదీ మీరే అంటే అలాగా. మీకు హీరో కావాలన్నాడు, కష్టపడి చేశాడు విజయ్ దేవరకొండ. ఇంత కష్టపడి చేసిన హీరోని కూడా విమర్శిస్తే ఎట్లా? అసలు మరి సినీ ఫీల్డ్ ఇంకెవరు ఉండకూడదా? బయట పాలిటిక్స్ అనుకున్నా, సినీ ఫీల్డ్ లో కూడా ఇంత పాలిటిక్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది ఈ సినిమాతో. ఇంత బాగుంది సినిమాని కూడా నెగిటివ్ గా కామెంట్ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు హీరో. సినిమా అంటే సూపర్. హీరో కోసమే కదా వస్తారు ఎవరైనా. ఆ హీరో కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి సినిమా బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. సినిమా సగంలో వచ్చేసే సినిమాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు కొన్ని సినిమాలకి, ఎందుకు అంత బాగోవి. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ నువ్వా నేనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సత్యదేవ్ గారు మీరు బ్లాక్ మాస్టర్ 2 అయితే తీయండి, చాలా బాగుంది. మీ ఎనర్జీకి లెవెల్ అప్పుడులాగా ఉంది, ఇప్పుడు కూడా సూపర్ అనమాట. హీరోయిన్ కు కొంచెం క్యారెక్టర్ చాలా తక్కువ ఇచ్చారు, స్పేస్ చాలా తక్కువ. అక్కడ స్పేస్ క్రియేట్ చేయలేదు హీరోయిన్ కి. సో నెక్స్ట్ టైం అయితే హీరోయిన్ కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి. ఇక్కడ హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో. నెక్స్ట్ మూవీలో విలన్ ఏమైనా హీరోకి వచ్చే ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మరి సినిమా అయితే హీరో ఒక రేంజ్ అనమాట, ఓ రేంజ్ అంటే రేంజ్. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను అన్న. కింగ్డమ్ మూవీ చాలా చాలా బాగుంది. విజయ్ అన్నకు లైగర్ తర్వాత ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే ఇద్దరు ఈక్వల్ గా చేశారు, సత్యదేవ్ అన్న ఇంకా మన విజయ్ దేవరకొండ అన్న చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి కొద్దిగానే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ బాగానే చేసింది, కొత్తగా అయినా కూడా. మూవీ పరంగా అయితే BGM చాలా బాగుంది. విజయ్ దేవరకొండకి ఇది ఒక కంబ్యాక్ 100%. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ ఇస్తున్నారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి, ఫ్యామిలీతో అందరితోనూ చూసే సినిమా ఇది. ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చిండు విజయ్ అన్న. పార్ట్ 2కి అయితే కొంచెం హింట్ ఇచ్చారు, కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే కింగ్డమ్ చూసి వస్తున్నా. ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి గారి కింగ్డమ్. ఏం చెప్పాలో అర్థం కావట్లే, ఏం చెప్పాలనుకున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి. తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ ని. విజయ్ దేవరకొండ గారు వెంకన్న స్వామి సాక్షిగా తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ ని. సినిమా అయితే అంత బాగుంది. నాకే కాదు జనాలకు కూడా అంతే బాగుంటుంది, అంతే నచ్చుతుంది కూడా. నాకైతే సినిమాలో ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, నెగిటివ్స్ ఏం కనిపించలేదు. అక్కడక్కడ మైన్యూట్ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ అవి సినిమా లిబర్టీ. అది ఆ మైన్యూట్ మిస్టేక్స్ ని మనం కథలో కలిపి సినిమాని నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే అసలు లేదు. చూసుకుంటే అసలు మూవీకే పోవద్దు, ఇది ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో, ఎవరు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ అర్థమయ్యే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసేమో. పెయిడ్ రివ్యూవర్స్ చాలా మంది వస్తున్నారు, పెయిడ్ రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు. కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ ద విజయ్ దేవరకొండ గారికి మీకు స్టార్టింగ్ నుంచే ఆ నెగిటివిటీ ఉంది. అది నెగిటివిటీ కాదు, కుళ్ళు. మీరు ఎక్కడికో వెళ్ళి పూడుస్తారేమో అన్న కుళ్ళు. ఆ కుళ్ళు వల్లనే ఆ నెగిటివిటీ అంతా మాట్లాడుతున్నారు. నేనైతే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తా, నెంబర్ 1 హీరో అయ్యాడన్న దాంతో నెగిటివ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఖచ్చితంగా అనుకోవచ్చు. తక్కువ టైంలోనే కాదు, అనుకోకుండా వచ్చి అనుకోకుండా వెళ్ళిపోయాడు అని చాలా మంది అనుకోవచ్చు. ఆయన అనుకోకుండా రాలేదు, అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోవలేదు. ఆయన కష్టపడే వచ్చారు, కష్టపడి సినిమాలు తీశారు. ఆయన కూడా ఫ్లాప్లు ఎదుర్కొన్నారు. లైగర్ లాంటి ఫ్లాప్ మనం అందరం చూసాం, జెన్యూన్ ఫ్లాప్, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా మాస్ కంబ్యాక్. ద విజయ్ దేవరకొండ గారి మాస్ కంబ్యాక్ ఈస్ కింగ్డమ్. ఆ నెగిటివిటీని మీరంతా పక్కన పెట్టండి, ఆ పెయిడ్ రివ్యూలను పక్కన పెట్టండి. విజయ్ దేవరకొండ గారి మీద ఎంత కుళ్ళున్నా, మీరు ఎంత ట్రోల్ చేసినా, సినిమా మాత్రం ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకి నాగవంశీ గారు తీసుకొచ్చారు. జనాలకి అంతే ప్రేమతో మేము యాక్సెప్ట్ చేస్తాము, అంతే ప్రేమగా మాకు నచ్చుతుంది కూడా. సో ఆ నెగిటివిటీ అనేది మాత్రం మీరు పక్కన పెట్టండి. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కాదు, బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టే హిట్ కొట్టారు. వెంకన్న స్వామి సాక్షిగా, ఆయన మాటల ద్వారానే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టే హిట్ కొట్టారు. అంత బాగుంది సినిమా. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ బాలేదు అని నేనైతే చెప్పను. నాకైతే అంత నచ్చింది. ఎస్పెషల్లీ సత్యదేవ్ గారి ఇంకా విజయ్ గారికి ఉన్న బ్రదర్హుడ్, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజయ్ కి అండ్ వెంకటేష్ గారు, మీరు ఆల్రెడీ మీ తెలుగు స్పీచ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మీరు ప్రామిస్ చేసిన విధంగానే మీ యాక్టింగ్ నచ్చి మీకు క్లాప్స్ కొడుతున్నారు జనాల లోపల. మీరు తెలుగు ఆడియన్స్ కి మనసుల్లో హత్తుకుపోయేలా యాక్టింగ్ చేశారు. ఇంకొక యాక్టర్ వేరే ఇండస్ట్రీ నుంచి వెంకటేష్
గారు మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాము. విజయ్ గారిని కూడా డామినేట్ చేయగలిగే యాక్టింగ్ ఆయనది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అలా ఉండిద్ది. మ్యూజిక్ మా బక్కోడు అనే ప్రూవ్ చేసుకున్నాడు. మా బక్కోడే ఎప్పటికైనా సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. మేబీ చిన్న నెగిటివ్స్ ఏదైతే ఉంటాయో అది ఇదే అని చెప్తాను నేను. మేబీ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ లేవేమో. ఎందుకు అంటే గౌతమ్ తిన్నూరి గారు ఎమోషనల్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ జనాలతో ట్రై చేశారు. అది 100% బాగా వర్కౌట్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ టు అనిరుద్ధ్. నేను ఒక్కరిని చెప్తామంత కాదు, నేను ఒక్కరిని 500 పెట్టి సినిమా బాగానే ప్రొడ్యూసర్ డబ్బులు రావు, అట్లేం లేదన్న. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు లేరు. హిట్ అవుతుంది, లేకపోతే పట్టదు. ఏ విలన్ అవుతుంది మేడం, ఏ విలన్ అవుతుంది? మలయాళం అవుతుంది, తమిళ అవుతుంది, ఇంకోటి అవుతుంది. కథలో మంచి ఉంటే అవుతుంది. ఇప్పుడు మొన్న కుబేర వచ్చింది మేడం, మన హీరో కాదు ఆయన, కానీ మన నాగార్జున తెలుగు వాడు చేశాడు. మన నాగార్జున మన తెలుగు వాడికి అంటే 100 రెట్లు ఎక్కువ మనోనికి క్రియేట్ దక్కింది. ఎవరికి? ధనుష్కి. అన్నా కదా, మనోడు కాదు అంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే మంచిని తప్పకుండా స్వీకరిస్తారు. సినిమా అనేది అందరికి నచ్చాలి, అందరికి నచ్చేలా. మనం ఎట్లా చెప్పగలుగుతాం మేడం? ఇప్పుడు బాగా మనకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాయంటే మొన్న అది వచ్చింది మన పవన్ కళ్యాణ్ సినిమా, చెప్పినాం ఏదైతే ఎంగేజ్ చేయాలో జనాల్ని అది మర్చిపోతున్నాం. కొన్ని కోట్లు పెట్టేసాం, హై క్వాలిటీ ఇచ్చేసాం థియేటర్కి అంటే అది ప్రతిసారి వస్తుంది. కొన్ని స్టోరీ, ఎమోషన్, అదే అంటారు కదా 24 క్రాఫ్ట్స్ లో ఏ ఒక్కటి తగ్గినా ఏదో ఒక లోపం కనబడుతుంది థియేటర్ అన్నదైతే ఈ మధ్య వచ్చిన సినిమాలో నాకు అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ రాబోతున్న వార్కు అన్న తెలుగు ప్రజల్ని, తెలుగు సినిమా అవతల వాళ్ళు, కానీ ఇక్కడ తారకన్న ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది తారకన్న. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఆ వర్షన్ అయినా బాగుండాలని వర్షన్. ఇప్పుడు బాహుబలి వచ్చిన తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 అని ఆలోచించడం స్టార్ట్ చేశారని మనం అనుకుంటాం. బాహుబలి వచ్చిన తర్వాత మన మార్కెట్ ఎక్కడికో వెళ్ళిందని మాట్లాడుతున్నాం. అలాగే మళ్ళీ ఒక మంచి సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు ఇంక నుంచి రావాలని కోరుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవడం తప్ప చేయడానికి ఏం లేదన్నా. నా జోబులోంచి ఒక రోజు వెళ్తారు, 2 రోజులు. సినిమా థియేటర్లో ఉన్నంత వరకు వెళ్ళే అవకాశం ఎవరికి ఉండదు. ఏ సినిమా పిచ్చోడికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ థింగ్స్ ఉంటాయి, డబ్బులు ఉండవు, ఇలా చాలా ఉంటాయి. బట్ ఒక ప్రాపర్ సినిమా వచ్చిందా ఒకసారి చూసే ఆడియన్స్ నల్లగడతో 4 సార్లు అంటారు. ఒక సాటిస్ఫాక్షన్. రౌడీ ఫ్యాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హరిహర వీరమల్ని చూసి ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఆయన ప్రజెన్స్ కి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. కాకపోతే ఆ ఎండింగ్ అనేది, సెకండ్ హాఫ్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసి తీసుంటే బిగ్గెస్ట్ హిట్ డెఫినెట్ గా అయ్యేది. లేదా ఆ పార్ట్ 2 అనేది సెకండరీ పక్కన పెట్టి ఇక్కడే జస్టిఫికేషన్ ఇచ్చుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ దేవరా కావచ్చు, హరిహర వీరమల్లు, ఇలాంటి కొన్ని సినిమాల్లో కూడా ప్రాపర్ ప్లానింగ్ తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అన్న ఈ సినిమా. సెకండ్ లేదన్నా, ఆల్రెడీ నాగవంశీ గారు కూడా చెప్పారు, గౌతమ్ KGF చేసి ఎలా ఉంటది అనే ఫోటోలో కనిపిస్తుంది సినిమా అని ముందే చెప్తాను. సో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదనుకున్నారో చూపించారు, బట్ ఎక్కడో చిన్న లోపం అనిపించింది. ఇది పూర్తిగా నా వర్షన్, ఎవరు చెప్పించట్లేదు. మీరు ఈ మధ్య చాలా మంది అన్నారు డబ్బులు తీసుకొని చెప్తున్నారు, కావాలని నెగిటివ్ చేస్తున్నారు. ఆడియన్ గా ఏది అనిపిస్తే అది చెప్తాం. మీకు నచ్చిందా చూడండి. లైట్ దాన్ని ఏదో ట్రోల్ చేయాలనో లేకపోతే ఇంకేదో మీరు ఏం చేసినా అవతల వాడి మైండ్ సెట్ మార్చలేరు కదా. వాడు చూసిన విధానం ఒకేలా ఉంటుంది. మీరు చూసే విధానం మార్చుకోండి, లేదా చూడటం మానేయండి. ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. గౌతమ్ గారి స్టోరీ అయినా, ఆయన టేకింగ్ అయినా, లేదంటే విజయ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ లో చూసామో అలాంటి హై మూమెంట్స్ కానీ, హై సీన్స్ కానీ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయ్యి అనిపించింది. అండ్ స్టోరీ కూడా కంప్లీట్ గా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఇంకొక నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ ఇద్దామన్న ఒక ఇంటెన్షన్ తో వెళ్తున్నారో అది కంప్లీట్ గా సెకండ్ హాఫ్ ని డామినేట్ చేస్తుంది, కిల్ చేస్తుంది సెకండ్ హాఫ్ ని. సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ అయితే లేదనిపించింది. ఆయనకి మంచి సీన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన బుధల మీద మోసం అనిపించింది. హీరో కంటే ఎక్కువ సీన్స్ సత్య గారు పడ్డాయి సెకండ్ హాఫ్ లో. చాలా ఎవరిది
వాళ్ళిద్దరు బాగా అన్నదమ్ములు అన్నట్టు కంప్లీట్ గా అయితే సినిమా మనకు కనిపిస్తుంది. దాని వరకు అయితే న్యాయం చేస్తారు. కానీ ఇంకొంచెం ఇప్పుడు మనం గౌతమ్ గారి నుంచి ఏదైతే ఎమోషనల్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొన్ని సీన్స్ వరకే లిమిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ వరకు ఉంటుంది. ఇంకొంచెం క్లైమాక్స్ వరకు ఇంకొంచెం పెట్టుంటే మంచి సీన్స్ పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏం చూసామో ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా కానీ అలా ఏం లేకుండా మంచి నేచురల్ లొకేషన్ బాగా తీసుకున్నారు. అదొకటి. అండ్ గౌతమ్ గారి టేకింగ్ ఫస్ట్ హాఫ్ లో టేకింగ్ ఏదైతుందో చాలా బాగుంది. బట్ నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ అండ్ టేకింగ్. సో అదేంటంటే కొంచెం మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఏది మనం చూసామో ఆ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా మిస్ అయింది. మొత్తం స్లోగానే ఉంది, ఫ్లాట్ గానే వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు లేపడం వల్ల అది తెలియలేదు. ఫస్ట్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా దొరికిపోయారు అనిపించింది. అంటే అది మంచిదన్న. ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అందరూ చూసే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది.